ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ద్వితీయాంశం 8వ అధ్యాయంలో ఉన్నాం. అత్యద్భుతంగా సాగుతున్నటువంటి అధ్యాయం ఇది. ఈ 8వ అధ్యాయంలో దగ్గరగా 117, 118 శ్లోకాలతో ఉంటుంది. ఇందులోనే కాల నిరూపణము అంటే సూర్యనారాయణ స్వామి తాలూకా గమనాగమన స్థితి, గంగా ఆవిర్భావ వర్ణనము, గంగా ఆవిర్భావం గురించి తెలుసుకుంటున్న సందర్భంలోనే విష్ణు పద ప్రశస్త్యము, ఇవన్నీ కూడా చాలా విశేషణంతో కూడుకున్నటువంటి వివరాలన్నీ కూడా ఈ అధ్యాయంలో ఉన్నాయి. అయితే మొట్టమొదటగానే సూర్యనారాయణ స్వామి రథాన్ని, ఆ చక్రానికి ఉండేటటువంటి ఇరుసులని, వాటన్నింటి గురించి కూడా చెప్పారు పరాశరుల వారు. ఈ సూర్యనారాయణ స్వామి గురించి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ అధ్యాయాన్ని విని తెలుసుకుంటారో అతనికి ఉండేటటువంటి రుగ్మతలు, అనారోగ్యమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అని మనకి పరాశరుల వారు ఎదరగట్టాలని చెబుతారు. అందుకు అందరూ కూడా శ్రద్ధగా భక్తితో స్వామి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు, ఈ రోజులలో ఆరోగ్యమే మహాభాగ్యం కదా స్వామి, నాకు చక్కనైన ఆరోగ్యాన్ని ప్రసాదించు అని ఆ సూర్యనారాయణ స్వామికి వేడుకుంటూ విష్ణు భగవానుడికి నమస్కారం చేసుకుంటూ ఈ అధ్యాయం మనం ప్రారంభం చేసుకుంటున్నాం. ఇక్కడ మనం విశేషంగా ప్రధానంగా తెలుసుకోవలసినటువంటి ఒక నియమం ఒకటి ఉన్నది. చాలామందికి ఆ నియమం ఏంటన్నది ఎదరఘట్టంలో మనం వస్తున్న ఘట్టంలో మనం చెప్పుకుందాం. ఇప్పుడు మనం సమయం మించిపోకుండా కిందటి వీడియోలో ఒక శ్లోకం దగ్గర ఆపుకున్నాం. అక్కడ నుంచి మనం చెప్పుకుంటూ తేజసి భాస్కరాజ్ఞేయే ప్రకాశోష్ణ స్వరూపిణి పరస్పరాను ప్రవేశాదాత్ ఆప్యాయతే దివానిశం. ఈ శ్లోకం దగ్గర కిందటి వీడియోలో ఆపుకున్నాం. భాస్కరుని తేజస్సు ప్రకాశ రూపం కలిగినటువంటిది, అలాగే అగ్ని తేజస్సు ఉష్ణ రూపం కలిగినటువంటిది. అవి రెండూ కూడా ఒకదానిలో ఒకటి ప్రవేశించి పగలు రేయి మనకి సంతోషాన్ని కలిగిస్తాయి అని చెప్పుకున్నాం కిందటి వీడియోలో ఆఖరి శ్లోకంగా. ప్రకాశవంతమైనటువంటి సూర్యనారాయణ స్వామివారి తాలూకా ఆ వెలుగు, అగ్నిహోత్రుడిలో ఉండేటటువంటి వేడి, ఇవి రెండు కూడా ఒకదానిలో ఒకటి చేరి మానవుడికి ప్రకృతిలో ఉద్భవించినటువంటి ప్రతి పదార్థానికి మంచిని చేకూరుస్తాయి. పగలు రాత్రి 2 పూట్ల కూడా ఆనందాన్ని కలగజేస్తాయి. సరే, దీని గురించి మనం చెప్పుకున్నామంటే చాలా సమయం తీసుకుంటుంది. ఒక చెట్టు పెరగడానికి, ఒక భూమిలో ఒక వృక్షం నాటడానికి, అలాగే ఏ జన్మకైనా సరే సూర్యుడు పగటిపూట ఎంత అవసరమో రాత్రి వేళ చంద్రుడు అంత అవసరం. అందుకు అగ్నిహోత్రుడు తాలూకా ఉష్ణము తగ్గి సూర్యనారాయణ స్వామి తాలూకా తేజస్సు, ప్రకాశవంతమైనటువంటి ఆ రూపము, ఈ రెండూ కూడా కలిగి పగలు రాత్రి మానవుడికి ఆనందాన్ని కలిగింపజేస్తాయి అని అంతవరకు చెప్పుకుంటూ తర్వాత ఎదరఘట్టంలో దక్షిణోత్తర భూమధ్యే సముత్తిష్టతి భాస్కరే అహోరాత్రం విశత్య భవ ప్రకాశ్య శీలవతు. ఈ శ్లోకంతో మనం ప్రారంభం చేసుకుంటూ భాస్కరుడు దక్షిణ ఉత్తర భూమికి సగభాగంలో ప్రవేశించగా ప్రకాశ రూపమైనటువంటి పగలు, చీకటి రూపమైనటువంటి తమస్సు క్రమంగా జలప్రవేశం చేస్తాయి. భాస్కరుడు అంటే సూర్యనారాయణ స్వామి ఉత్తర భాగంగా దక్షిణ భాగంగా ప్రవేశించగా, భూమి మీదకి సూర్యనారాయణ స్వామి వారి కిరణాలు ప్రవేశించగా ప్రకాశవంతమైనటువంటి పగలు, అలాగే చీకటి రూపమైనటువంటి తమస్సు క్రమముగా ఇవి రెండు కూడా జలాలలోకి ప్రవేశించేస్తాయి. ప్రకాశవంతమైనటువంటి చీకటి రూపానికి, చీకటికి తామసాహంకారానికి మరొక పేరైనటువంటి చీకటి, ఇవి రెండూ కూడా జల ప్రవేశం చేస్తాయి అని
పరాశరుడు వారు చెబుతున్నారు. అయితే ఇక్కడ పరాశరుడు వారు తర్వాత శ్లోకంలో చెబుతూ ఆతామ్రాహి భవంత్యాసో దివ నక్త ప్రవేశనాతు దినం విశతి చ ఇవాంభో భాస్కరే అస్తముపేయుషి తస్మాత్ చుక్కులి భవంత్యాపో నక్తమంభ ప్రవేశనాతు. ఇది శ్లోకము. పగటి వేళ సూర్యనారాయణ స్వామి సూర్యోదయ సమయంలో ప్రకాశవంతమైనటువంటి ఆ రూపము పగలు, చీకటికి రూపమైనటువంటి తమస్సు అనేటటువంటి అజ్ఞానము, ఇవి రెండూ కూడా జల ప్రవేశం చేస్తాయి సూర్యనారాయణ స్వామి తాలూకు వెలుగును చూసేసరికి అని మనం చెప్పుకున్నాం కింద వీడియోలో. సూర్యనారాయణ స్వామి వెలుగు పుట్టినటువంటి ప్రతి ఒక్క బ్రహ్మ పదార్థానికి జ్ఞానాన్ని ప్రచోదనం చేస్తుంది. ఆ జ్ఞాన ప్రచోదనం వలన వారి వారి ఉపాధులలో ఏ ఉపాధులలో ఉంటారో వారి వారి అజ్ఞానాన్ని తొలగింపజేస్తారు సూర్యనారాయణ స్వామి అని చెబుతూ, ఆ అజ్ఞానాన్ని తొలగించినటువంటి ఆ జీవి ఉత్తరోత్తర కాలాలలో అంతకన్నా ఉత్కృష్టమైనటువంటి జీవితాన్ని అనుభవించాలని భగవత్ ప్రార్థన చేస్తుంది. అందులో ముఖ్యంగా నరులు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ పగటి వేళ నీళ్లు కొంచెం ఎర్రగా కనిపిస్తాయని, దానికి కారణం రాత్రి సమయంలో తమలోకి ప్రవేశించి ఉన్న జలాలు ఆ రంగులోకి మారిపోతాయి. చూడండి, ఒక నది దగ్గరికి మనం వెళ్ళినట్లయితే లేదా సముద్రం దగ్గరికి వెళ్ళినట్లయితే, సముద్రం అయితే వదిలేండి ఎందుకంటే చాలా భయంకరంగా ఉంటుంది సముద్రం రాత్రి వేళల్లో. ఒక నది దగ్గరికి మనం వెళ్ళినట్లయితే చూడండి, చంద్రుడి తాలూకా కిరణాలు పడినా పడకపోయినా నది చాలా ప్రకాశవంతంగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ప్రకాశవంతంగా కనిపిస్తుంటుంది ఆ నది? సూర్యోదయం అవుతున్న సందర్భంలో సూర్యనారాయణ స్వామి తాలూకా ప్రకాశవంతమైనటువంటిది, వేడితో కూడుకునేటటువంటి ప్రకాశవంతమైనటువంటి పగలు ఆ నదిలోకి నీళ్ళల్లోకి కలిసిపోతుంది అని చెప్పుకున్నాం కింద వీడియోలో. దానికి కారణం కూడా ఇక్కడ పగటి వేళల్లో నీళ్లు కొంచెం ఎర్రగా కనిపిస్తాయి. ఎందుకు ఎర్రగా కనిపిస్తాయి? సూర్యనారాయణ స్వామి వారి తాలూకా ప్రకాశవంతమైనటువంటి ఉష్ణంతో కలిగినటువంటి నీరు ఆ పగటి పూట నీటిలో కలిసినందువలన సూర్యనారాయణ స్వామి తాలూకా ఎరుపు కాస్త నీటికి తగిలి అవి ఎర్రగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే సూర్యుడు అస్తమించగానే పగలు నీటిలో ప్రవేశిస్తుంది. సూర్యుడు అస్తమయం అయిపోయిన తర్వాత సూర్యనారాయణ స్వామి తాలూకా కిరణాలు ప్రభావం తగ్గిన తర్వాత ఆ శక్తి మొత్తం కూడా నీటిలో ప్రవేశిస్తుంది. ఆ కారణం చేత నీళ్లు రాత్రిపూట తెల్లగా మారతాయి. చాలా చక్కగా ఉంది కదా. ఒక నది దగ్గరికి వెళ్ళినట్లయితే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉండేటటువంటి ఆ వేడి తాపం సాయంకాలం సూర్యాస్తమయం అయ్యేసరికి నీటిలో దూరిపోతుంది. ఆ వేడి తాపం నీటిలో దూరేసరికి ప్రకాశవంతమైనటువంటి రూపంగా కనిపిస్తాయి నీరు అని ఇక్కడ పరాశరుడు ఇదంతా ఎందుకు చెప్తున్నారు అసలు పరాశరుడు వారు? మనకందరికీ ఇది తెలిసిందే కదా. ఈ ఘట్టం అంతా కూడా ఎందుకు చెప్తున్నారు పరాశరుడు వారు అని మనం కాస్త ముందర ఎదరఘట్టాలలో తెలుస్తుంది. ఇదంతా కూడా ఏవం పుష్కర మధ్యేతు యదా యాది దివాకర త్రింశత్ భాగస్తు మేదిన్యా స్తదా మౌహూర్తికీ గతి. ఈ విధంగా సూర్యుడు పుష్కర ద్వీప మధ్య భాగంలోకి వెళ్ళేసరికి భూమి యొక్క 30 వంతుల భాగాన్ని అతిక్రమిస్తాడు. ఆ సమయం సూర్య భగవానునికి ఒక ముహూర్త కాలం పడుతుంది. ఒక ముహూర్త కాలం, సరే మనం కాలము ముహూర్త కాలం అంటే అర్థమేమిటి, దాని దానికి వివరాలన్నీ కాలస్వరూపం అనే అధ్యాయంలో చెప్పుకున్నాం. అయితే 30 ముహూర్త కాలాలు ఒక అహోరాత్రము అని చెప్పారు. 30 ముహూర్త కాలాలు ఒక 24 గంటల కాలం పగలు రాత్రి. అలాగే సూర్యనారాయణ స్వామి మొత్తం యావత్తు తను ఉదయించినటువంటి సమయానికి ఎంతవరకు ఎంత మేర ఆక్రమించగలడో అంత మేర కూడా ఒక ముహూర్త కాలంలో ఆక్రమించగలడు. అంటే చాలా తక్కువ సమయంలోనే సూర్యనారాయణ స్వామి తాలూకు వెలుతురు, ఆ సూర్య కిరణాలు యావత్ ప్రకృతి అంతా కూడా ప్రసరింపజేస్తారు సూర్యనారాయణ స్వామి అని చెబుతున్నారు. కులాల చక్రవర్త్యంతో భ్రమన్నేష దివాకర కరోత్య స్తథా రాత్రిం విముంచేహ్ మేదినీం ద్విజ. ఓ మైత్రేయ మహర్షి, ఇట్లు దివాకరుడు కుమ్మరి చక్రంపై వలె తిరుగుతూ పగలు రాత్రిని కలగజేస్తూ భూమిని దాటిపోతూ ఉంటాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక మర్మము. ఏమిటా మర్మము? సూర్యనారాయణ స్వామి కదులుతాడా? లేదు కదా, కదలడు కదా. ఒక దగ్గర నిలబడినటువంటి సూర్యనారాయణ స్వామి కదులుతున్నాడు అని ఇక్కడ పురాణంలో ఎందుకు చెప్తున్నారు పరాశరుల వారు?
ఆయన తెలియక, లేదంటే మనకేదైనా వివరం చెప్పడానిక, అర్థం చేసుకునేటటువంటి మనస్సును పట్టించి ఆధారపడి ఉంటుంది ఈ ఈ ఘట్టం. ఇలాంటి తాలూకా ఘట్టాలని తీసుకొని కొంతమంది కుహన మేధావులు, మేధావులు కాదు, కుహన మేధావులు, వీళ్ళందరూ కూడా ఏంటంటే భూమి ఒక దగ్గర స్థిరంగా నిలబడిపోతుందండి, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నారని అన్నింట్లోనే చెప్పారండి, అదంతా పుక్కిటి పురాణం అండి, అదంతా అబద్ధం అండి అని కొన్ని దశాబ్దాలుగా మన ధర్మం మీద దాడి చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, సూర్యనారాయణ స్వామి ఒక్క దగ్గర నిలబడి తను ప్రచోదనం చేయవలసినటువంటి కిరణాలని భూమి మీద ప్రసరింపజేస్తూ ఒక దగ్గరే నిలబడతారు సూర్యనారాయణ స్వామి. ఇక్కడికి వచ్చేసరికి తిరుగుతూ ఉన్నాడు అని ఎందుకు అంటున్నారో, జ్యోతిష్ చక్ర మండలంలో, జాతక చక్రంలో సూర్యనారాయణ స్వామి తిరుగుతూ ఉంటాడు. అక్కడ ఈ అధ్యాయం మొదలవుతున్నది. జ్యోతిష్ చక్రంలో ఉండేటటువంటి సూర్యుడు తిరిగే గమనము, ఇక్కడ చెప్పేటటువంటి సూర్య గమనము మనకి ఖచ్చితంగా నిరూపణమై తీరుతుంది ఎదర శ్లోకాలలో. అంతేత ఈ సూర్యనారాయణ తిరుగుతున్నాడండి, ఒక దగ్గర స్థిరంగా ఉన్నటువంటి సూర్యుడు ఎందుకు తిరుగుతాడు, ఇది అబద్ధపు పురాణం అండి అని చాలామంది కుహన మేధావులు మన మీద ఇంకా దాడి చేస్తూనే ఉన్నారు వాళ్ళు. సరే, ఆ విషయం అంతా మనం పక్కన పెట్టేస్తే, ఇట్లు దివాకరుడు కుమ్మరి చక్రంపై వలె తిరుగుతూ పగలను రాత్రిని కలగజేయిస్తూ భూమిని దాటిపోతూ ఉంటాడు. అంతవరకు మనం చెప్పుకున్నాం. అయనస్యోత్తరస్యాదౌ మకరం యాతి భాస్కర తత కుంభంచ మీనంచ రాసే రాశ్యంతరం ద్విగా. రాశ్యంతరం, రాశి నుంచి రాశికి దాటుతున్నాడు సూర్యుడు అని ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ ఉంటే, ఈ కుహనా మేధావులందరూ కూడా అచ్చిచ్చి కాదు సూర్యనారాయణే సూర్య గోళమే ఏకంగా తిరుగుతున్నారని చెప్తున్నారని పనికిమాలినటువంటి వాదనలు, అబద్ధపు వాదనలు తీసుకొచ్చి మన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా. సరే, ఇక్కడ అందులోకి మనం వెళ్ళటం లేదు. ఇక్కడ ఈ శ్లోకం తాలూకా తాత్పర్యానికి వచ్చేసరికి, భాస్కరుడు అంటే సూర్యనారాయణ స్వామి ఉత్తరాయణం యొక్క ప్రారంభంలో మకర రాశిలో ప్రవేశిస్తాడు. అటు పిమ్మట కుంభరాశిలో, మీనరాశిలో ఒక రాశి నుంచి మరొక రాశికి దాటిపోతూ ఉంటాడు. మానవుడు జీవించేటటువంటి భూమి మీద మానవుడు తాలూకా జాతక చక్రంలో సూర్యనారాయణ స్వామి దాటుతున్నాడే తప్ప భూమిని దాటుతున్నాడని, లేదా సూర్యుడు కదిలి భూగోళాన్ని, కుజగ్రహాన్ని, బుధగ్రహాన్ని, ఈ గ్రహాలను దాటుతున్నాడని ఎక్కడా చెప్పబడలేదు. జాతక చక్రంలో దాటుతున్నాడు సూర్యనారాయణ స్వామి ఒక రాశి నుంచి ఒక రాశికి అని చెబుతున్నాడు ఇక్కడ. త్రిశ్వేతేష్వధ భక్తేషు భుక్తేషు తతో వైషుమతీం గతిం ప్రయాతి సవిత కుర్వన్ అహోరాత్రం తతస్సమం తతో రాత్రిక్షయం యాతి అనుదినం దినం. ఈ మూడు రాశులు ఈ విధంగా భుక్తములయ్యేసరికి ఈ సూర్యనారాయణ స్వామికి అంటే సవిత్రుకి విషువద్గమనం ఏర్పడుతుంది. ఈ విషువద్గమనం అన్న పదార్థం చాలా గట్టిగా పట్టుకోండి. ఎదరగట్టంలో దాని గురించి ఏకంగా ఒక అధ్యాయమే ఉన్నది, ఏకంగా 10-15 శ్లోకాలే ఉన్నాయి దానికోసం ఏకంగా. విషువద్గమనం ఏర్పడుతుంది. ఎవరికి ఏర్పడుతుంది? సవితుకి. పేరు మారుతున్నదా? భాస్కరుడు, సవితుడు, వివస్వంతుడు, అర్కుడు, మొత్తం 12 మంది సూర్యనారాయణ స్వామి వారి తరగా ప్రచోదనం ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఈ అధ్యాయంలో. అందుకే ఈ అధ్యాయం చదివితే, తెలుసుకుంటే, వింటే అందరికీ ఆరోగ్యం సిద్ధిస్తుందని పరాశరుడు వారు చెప్పడానికి గల కారణం. సవితుకి విషువద్గమనం ఏర్పడుతుంది. అప్పుడు పగలు రాత్రి సమానమవుతాయి. అనంతరం రాత్రి సమయం తరుగుతుంది, పగటి సమయం పెరుగుతుంది అని చెబుతున్నారు. సరే, ఇక్కడ మకర రాశి నుంచి కుంభమీన రాశులు అంటే మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఆ టైంలో చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి విషయం శీతాకాల సమయము. ఈ శీతాకాల సమయంలో రాత్రి వేళ కాస్త ఎక్కువగా ఉంటుంది, రాత్రి వేళ కాస్త తగ్గుతుంది, పగటి వేళ కాస్త ఎక్కువగా ఉంటుంది అని సూర్యనారాయణ స్వామి వారి గురించి చెప్తున్నారు ఇక్కడ పరాశరుడు వారు. తతస్య మిథునస్యాంతే పరాకాష్టముపాగత రాశిం కర్కటకం ప్రాప్య కురుతే. అటు పిమ్మట కుంభమీన రాశుల్లోంచి దాటినటువంటి సూర్యనారాయణ స్వామి మేష, వృషభ రాశులని అలాగే మిథున రాశిని కూడా దాటి చివరి వరకు, అనగా ఉత్తరాయణం ఆఖరి ఘడియ వరకు, చివరి హద్దు వరకు వస్తాడు. ఉత్తరాయణం చివరి హద్దు వరకు వచ్చి తరువాత కర్కాటక రాశిలో ప్రవేశించి దక్షిణాయనాన్ని ప్రారంభం చేస్తాడు. ఈ దక్షిణాయనం, ఉత్తరాయణం, దక్షిణాయనం మొత్తం కూడా చక్కగా భగవంతుడు నిర్దేశించినటువంటి తపస్సుకి, యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడానికి అద్భుతమైనటువంటి సమయం దక్షిణాయనం.
సరే, ఇక్కడ ఈ వివరాల్లోకి మనం వెళ్ళినట్టయితే ఈ అధ్యాయాలు ఒక అంతకు తేలవు కాబట్టి దక్షిణాయనం ఉత్తరాయణం వాటి వివరాల తర్వాత వచ్చే ఎదురఘట్టంలో చెప్పుకుందాం. ఈ కర్కాటక రాశిలోకి ప్రవేశించిన తర్వాత దక్షిణాయనం అనేటటువంటి ఘట్టం ప్రారంభమవుతుంది అని అంతవరకు మనం చెప్పుకుంటూ ఈ అధ్యాయం ఇక్కడితో ముగిస్తూ, అధ్యాయంలో కొన్ని శ్లోకాలు ఇక్కడితో ముగిస్తూ, ఎదరఘట్టంలో ఇంకా అత్యద్భుతమైనటువంటి వివరం సూర్యనారాయణ స్వామి వారి తాలూకు గమనం గురించి పరాశరులు వారు చెప్తున్నారు. ఎవరు ఈ సూర్యనారాయణ స్వామి గమనాన్ని వింటారో వారికి చక్కనైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఆ సూర్య భగవానుడు. అంచేత అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వారందరూ కూడా లైక్ చేయండి, ఈ వీడియోలు 10 మందికి షేర్ చేయండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.